ప్రస్తుతం ఫిష్ వెంకట్ గారి ఫ్రెండ్స్ ఉజ్జయిని శంకర్ గారు అదేవిధంగా భాష గారు మనతో పట్టున్నారు. ఆయన అత్యంత సన్నిహితులు అని చెప్పాలి. 1997 నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంట. సో మాట్లాడి తెలుసు అన్న, చెప్పండి ఎలా ఉండేది మీకు ఆయనతోటి అనుబంధం? ఫిష్ వెంకటన్న 97 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు మాతో పాటు. ఒక కంపెనీ ఆర్టిస్ట్ లాగా అప్పట్లో 400 రూపాయలు పేమెంట్ ఉండే పర్ డే. అప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి వారంలో ఒక 20 రోజులు షూటింగ్ చేసేవాళ్ళం కలిసి. లాయిర్లో సీతయ్య, అది దిల్, చాలా సినిమాలు చేసినాము. ఫిష్ వెంకటన్న గురించి చెప్పాలంటే వివి వినాయక్ సార్ చాలా సపోర్ట్ చేసిండు. వివి వినాయక్ డైరెక్షన్లో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఆది పిక్చరు వివి వినాయక్ బ్రేక్ ఇచ్చింది, ఫిష్ వెంకటన్నకు కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిష్ వెంకటన్న మా 600-750 రూపాయలు మా పేమెంట్. తర్వాత ఫిష్ వెంకట్ రేంజ్ చేంజ్ అయిపోయింది. రోజుకో 10,000 తెలంగాణలో నర్సింగ్ యాదవ్ తర్వాత ఒక 10,000-20,000 రెమ్యునేషన్ తీసుకున్నట్టే ఫిష్ వెంకట్. ఆ తర్వాత ఆయన మాకు ఎవరికి దొరకలే, బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. తర్వాత మేము ఆయన ఎంబడి గ్యాంగ్లా మేము చేసినాం, మేము ఆడనే ఉన్నాం. కానీ ఆయన మంచి ఉన్నత స్థానానికి చేరిండు. కలమ తల్లి మంచిగా ఆదరించింది, ఆయనకు మంచి పొజిషన్ ఇచ్చింది. ఇక ఏజ్ బట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా అయినందుకు మనం చింతిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మా తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫు నుంచి సంతాపం వ్యక్తం చేస్తాం. ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎవరు రావట్లేదు అంటున్నారు. సో అసలు ఏంటి, అసలు ఎవరైనా వస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ ఏమైనా జరుగుతుందా అసలు ఏంటి? అంటే ఒక 10 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాడు. చాలామంది ప్రముఖులు కొంచెం మంది సాయం చేసిరు. అది ఎవరు సాయం చేసిరు అన్నది గబ్బర్ సింగ్ బ్యాచ్ కేరక వస్తారొచ్చు, ఇంకా టైం ఉంది. మెసేజ్ కూడా రాత్రి 11 గంటలకు 12 గంటలకు తెలిసింది అన్న చనిపోయిందని. ఇక పొద్దున్నే అందరికీ డిక్లేర్ అయింది. మరి ఎవరు వస్తున్నారు లేదనేది కొద్దిసేపు అయితే ఎరకవుతుంది మనకి. సో మీరు చెప్పండి భాష గారు, మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? వరంగల్ భాషలో నా పేరు. అన్నతో నాకు ఉన్నది దాదాపు 25-28 సంవత్సరాల నుంచి వెళ్ళి పరిచయం నాకు. అన్న ఫిష్ వెంకటన్న అనేవాడు మామూలు వ్యక్తి కాదు. తెలంగాణ స్లాంగ్లో మాట్లాడే నటుడు అంటే ఫిష్ వెంకట్. ఫిష్ వెంకటన్న అంటే మా ఫ్యామిలీ ఫ్రెండు, మా నలుగురు అన్నదమ్ములం. మా ఫ్యామిలీ ఫ్రెండు, మా పిల్లలకు కానీ మేము కానీ వాళ్ళ పిల్లలు రావడం కానీ ఎక్కడ కానీ మా దగ్గర ఉండడం కానీ, మా దగ్గర నుంచి మేము వస్తే మళ్ళీ మా అన్న దగ్గర ఉండడం కానీ. మా అన్నయ్య కొడుకు పవన్ పాషా, వీడు కూడా అక్కడనే 2 సంవత్సరాల దాకా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఆర్టిస్ట్కి వచ్చి అన్న ప్రతి ఒక్కరికి సాయం చేసేది. కానీ చివరి స్టేజ్లో అన్నకు డయాబెటిక్ ఎక్కువై, షుగర్ ఎక్కువై, దాంతో ప్రాబ్లం అయి కొంత అది లేకుండా ఇప్పుడు మనోడు శంకర్ చెప్పినట్టు, ఉజ్జల్ శంకర్ అన్న చెప్పినట్టు అన్నకు 10,000 కాదు 50,000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయింది అన్న. కానీ చివరి స్టేజ్లలో అన్న ఒక 1 ఇయర్ నుంచి వెళ్ళి కొట్టుమిట్లాడుతుండో 2 సంవత్సరాల నుంచి వెళ్ళి. కానీ నిజంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ సెట్ కాలే. 2 కొడుకులు, ఒక బిడ్డకి పెళ్ళి అయిపోయింది, కొత్తగూడెం ఇచ్చినాం. కానీ 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, ఇది అబ్బాయిల పెళ్ళి కాలే, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ 2. పాపం వాళ్ళది వదిన కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు, ఆమె పరిస్థితి అది. ఆయనకైనా అన్న ఇప్పుడు బాగానే పోయిండు, ఆయన ఎన్నో స్ట్రగుల్ పడిపోయిండు. ఇప్పుడున్న ఫ్యామిలీలకు దయచేసి చెప్తున్నా, ఈ అన్న కనుక ఈరోజు మా శ్రీహారన్న మా దేవుడు కనుక ఉంటే, మా దేవుడు ఉంటే ఈరోజు అలా అయ్యేది కాదు. కంపల్సరీ అన్న ఉంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం మేము ప్రతి ఒక్కరిమి. అన్న బాగా అది మాకు, మా వీరశ్రీ గారు అన్న, మా ఓ కళ్యాణ్ అన్న, ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉన్న కాడి నుంచి వెళ్ళి వెంకటన్న అంటే మంచి ఇష్టం ప్రతి ఒక్కరికి. అన్న సినిమా అంటే ఆది సినిమా నుంచి వెళ్ళి నిజంగానే అన్న చెప్పినట్టు బ్రేక్ వచ్చింది. ఎన్టీఆర్ గారికి వచ్చింది, వివి వినాయక్ అన్నకు వచ్చింది, తర్వాత మన వెంకటన్న కూడా తొడగొట్టు వచ్చింది అనే వాయిస్ మొత్తం స్టేట్ ఒక్కటే కాదు 2 రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉర్రుగొల్లించి ఊగించింది అది. అంటే నార్మల్గా ఆయన ఒక్క రోజుకి 50,000 తీసుకున్నట్టు రెమ్యునరేషన్ తీసుకొని, సో ఎందుకు అంటే నార్మల్గా అంటే ఆయన సహాయాలు ఎక్కువ చేయడం వల్ల ఆయన ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందా అసలు ఏంటి? మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి. ప్రతి ఒక్కరికి అన్న ఎవరికి ఇది లేదంటే వాళ్ళని తీసుకొచ్చి చేయడం కానీ, కొంతమందికి రైల్వే స్టేషన్లలో వీళ్ళకి చెద్దలు కప్పడం కానీ, ఇది అన్న వైసీపీలో కూడా కొన్ని రోజులు అది చేసిండు. దాంట్లో కూడా జగన్ను మామని పిలిచే జగన్ అన్నను, అంత బాగా సన్నిహితుడు జగన్ గారికి కూడా. అలాగే నేను ఇప్పుడు కోరుకునేది ఒకటే బ్రదర్, మీ మీడియా ద్వారా దయచేసి చెప్తున్న, మీడియా మొత్తం సోషల్ మీడియా అంతా వదినను చూసుకోవాలి. పిల్లలంటే ఎవరికి వాళ్ళు బతుకుతారు, వదినను చూసుకోవాలి. ఆ సాయం మీద వదినకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. చూశారు కదా మీరంతా, ఆ ఇల్లు చూడండి, ఆ కథ చూడండి ఎట్లున్నదో. అంటే ఆయన సహాయాలు చేయడం వల్లనేనా, అంటే ఈయన ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం వీక్గా ఉండడానికి కారణం ఏంటి అసలు? అంటే ఫైనాన్స్ వీక్ అంటే మామూలుగా కొద్ది సినిమాలలో ఎక్కువ తీసుకున్నాడు, ఆ ప్రతి ఒక్క సినిమాలలో తక్కువ తీసుకొని తల్లి 5-6 బతకాలంటే కూడా కష్టమే కదా హైదరాబాద్లో. అంటే ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళే
బోలాశంకరుడు ఈరోజు హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఖర్చు పెట్టుకున్నాడు, చాలా అది చేసుకున్నాడు. ఎందుకంటే రోడ్డు మీద తినడమే ఇష్టం అన్నకు. హోటల్లో పోయి క్లాస్గా తిందాం ఇవాళ రేపు ఇప్పుడు మనం ఇక్కడ గింతంత అవ్వడంగానే ఫోటోలలో అరే ఇరా అది అంటారు కదా, అట్లా కాదు. ఫుట్పాత్ మీద తినడం ఎక్కువ ఇష్టం ఆయనకు. అన్న ఏమన్నా ఇక్కడ తింటే ఎట్లుంటా కలిసి లేదు బాయ్, వానికి ఎట్లా బతుకుతాడు వాడు, అమ్మ పూరా తిందాందా అని చెప్పి తినేవాడు అన్న. అంత మంచి వెంకటన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం కూడా చాలా బాధాకరం. ప్రతి 2 రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఎంతో టీవీలలో చూస్తున్నారు కాబట్టి, మీడియా ద్వారా తీస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఎవరికి శత్రువు కాదన్న, మిత్రుడు. ఎందుకంటే అన్నానగర్ సీనన్న ఉన్నాడు, వాళ్ళ మిత్రుడు రాంబో సీను, తర్వాత వాసు, తర్వాత చాలామంది ఉన్నారు వాళ్ళ దోస్తులు, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళంతా మన కలెక్టర్ రాజన్న, తర్వాత వీళ్ళంతా మంచి సత్తన్న, మొన్న మన హనుమంతన్న, మైనంపల్లి హనుమంతన్న, తర్వాత మా మోపిదేవి వెంకటరమణ బాబు గారు, ఏదో రాజ్యసభ సభ్యుడు, ఎక్స్ మినిస్టర్ గారు, తర్వాత ఇమ్రాన్ గారు, ప్రతి ఒక్కరు, తర్వాత పోస్ట్ మినిస్టరు అతను, ప్రతి ఒక్కరు సాయం చేసిళ్ళు అన్నకు. కానీ చివరి స్టేజ్లో పెద్ద సాయం కనుక అందుతే అన్న బతికేవాడు. నిజంగా కూడా ఓ ఫేక్ న్యూస్ వచ్చింది కదా, ప్రవాసిస్తున్నాడు అని. దాన్ని పట్టుకొని కొంతమంది ఎవరు ఇవ్వకుండా, అయితే ప్రభాస్ అంటే మామూలుడు కదా, 100 కోట్లు అక్కడ ఇచ్చినోడు, 1000 కోట్లు ఇచ్చినోడు, అటువంటికి ఒక చిన్నది ఇది కదా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరదీసారు, కానీ సోను సూద్ అన్నకు ఎందుకు చేరదీయలేదో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ టీం కష్టపడ్డది చెప్పిళ్ళు, కానీ పెద్ద ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరు అన్నను సంబంధించలే. కానీ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం గారు 2 లక్షలు అన్నకి ఇచ్చారు. ఇంకా ఏమన్నా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఇంకా 2 లక్షలు ఇచ్చారు. ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు వెంకట్, నీకు నేను చూస్తా అని చెప్పిండు. అతనికి కూడా తెలియపరచలేదు. ఎందుకంటే పవన్ అన్న వాళ్ళ అమ్మ కూడా బాగాలేదని తెలుస్తుంది మమ్మీ. దాని విషయంలో కూడా కొంచెం వాళ్ళ పాపం అంతా కుటుంబం వాళ్ళే ఉండవచ్చు. మెగాస్టార్ గారు కానీ ఎవరు కానీ మా మూవీ నెంబర్ను మా మంచి విష్ణుబాబు గారు కూడా చెప్తున్నా, డీ సినిమాలో చేసిండు అన్న, చాలా సినిమాలలో చేసిండు. దయచేసి పోయినవారు పేలు, కానీ వదినే పాపం ఆమెను ఆర్థిక సాయంగా మా అసోసియేషన్ నుంచి వెళ్ళి వాళ్ళకి అంటే కంపల్సరీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళి, నా తరఫు నుంచి వెళ్ళి నేను అన్నకు చెప్తా, కొంచెం వదిన కన్నా హెల్ప్ చేయాలనేది ఒకటి నేను కోరుకుంటున్నా.